మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం, దైవజనుడైనటువంటి మోసే చేసినటువంటి ప్రార్థన. ఈ కీర్తన నుండి చతుర్థ స్కందం అంటే 4వ పుస్తకం ప్రారంభించబడుతుంది. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 2 విషయాలు కనబడుతున్నాయి. దేవుడు మనుషులకు కల్పించిన తాత్కాలికమైన నివాసం ఒకటైతే, శాశ్వతమైనటువంటి నివాసం మరొకటి. మొదటగా తాత్కాలికమైన నివాసం వైపు చూద్దాం. 90వ కీర్తనలో 10వ వాక్యాన్ని చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. తన స్వరూపములో తన పోలికలు కలగజేసినటువంటి నరులను తిరిగి తన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. అవును, స్త్రీకి పుట్టినవాడు స్వల్పకాలమే బ్రతుకునని లేఖనం అంటోంది. మించజాలని వయో పరిమితి నీ వారికి నియమించి ఉన్నావని యోబు భక్తుడు కూడా అన్నాడు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలం వంటిదే, వారి దినములు కూలివాడి దినముల వంటివే. ఇదిగో నువ్వు దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి అంటున్నాడు. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె, రాత్రి జాములో రాత్రి అందలి ఒక జాములాగా ఉన్నాయట. ఈ దినాల్లో 70 సంవత్సరాలు బ్రతికితే మంచిగా బ్రతికాడు అంటున్నారు. 80 సంవత్సరాలు బ్రతికితే ఇది గొప్ప ఆశీర్వాదం, అధిక బలం అంటున్నారు. అంతకు మించి బ్రతికితే ఇక చాలా అదృష్టవంతులు అంటుంటాం. 70-80 సంవత్సరాలకు మనం సంబరపడుతున్నామే, మరి 1000 సంవత్సరాలు నిన్నటి దినంలాగా, గతించిన ఒక దినంలాగా అనిపిస్తే మరి ఆయన లెక్కలో ఈ 70-80 సంవత్సరాలు ఎంత స్వల్పమైనవో చూడండి. అందుకే దావీదు 39వ కీర్తనలో అంటాడు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అన్నది కోయబడి వాడబారును. ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటించునని మరొకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఇంత స్వల్ప జీవితం గురించి మోసే చేస్తున్నటువంటి ప్రార్థన ఏమిటి? 90వ కీర్తన 12వ వచనం చూడండి. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. దావీదు హృదయంలో విచారము అధికమైనప్పుడు, అతని గుండె అతనిలో మండుచుండగా అతడు ఈ విషయమే ధ్యానిస్తూ ఉన్నాడట. అలా ధ్యానిస్తుండగా నా అంతరంగంలో మంట పుట్టింది, అప్పుడు ఇలాగ నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. యెహోవా, నా అంతము ఎట్లున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను. నరుల ఆయుష్కాలము వృక్షములాగా దీర్ఘంగా లేదు, అంటే దీర్ఘాయువు లేదు. మరి దైవజనుడైన మోషే ప్రార్థన అయినా లేదా దావీదు యొక్క ఆవేదన అయినా ఏంటి? మన ఎదుట ఉంచబడినటువంటి ఈ స్వల్ప జీవితాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలో జ్ఞాన హృదయాన్ని కలిగి ఉండాలని దేవుని అర్థిస్తున్నారు. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక మాట ఉంటుంది. వారు జ్ఞానం తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. మన జీవితంలో గతించిపోతున్నటువంటి ఒక్క దినం కాదు, ఒక్క గడి అయినా తిరిగి వెనుకకు తీసుకురాలేము. అలాగంటే మనకంటే ముందుగా నిద్రించిన వారికంటే మనం గొప్పవారం కాదు. అందుకే ప్రసంగం అంటున్నాడు 9వ అధ్యాయంలో 10వ వాక్యంలో, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. భక్తులు తమ జీవితం పట్ల చాలా స్పష్టతను కలిగి ఉన్నారు. దాని ప్రాముఖ్యతను, విలువను ఎరిగి ఉన్నారు. తమను కలగజేసినటువంటి దేవుని కొరకు తాము జీవించాలన్న ఇచ్ఛను కలిగి ఉన్నారు. అయితే మానవులకు సంబంధించిన ఈ స్వల్పమైనటువంటి జీవితాన్ని మనం చూసాం కదా. ఇక 90వ కీర్తనలో మొదటి వచనం చూడండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. ఇక్కడ దేవునిలో మనకు కనపడుతున్నటువంటి నిత్యత్వము లేదా శాశ్వతమైన నివాసం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 22వ వచనంలోను, కీర్తన 91:2లోను, 91:9లోను లేఖనం అంటుంది, దేవా యెహోవా, నీవే మా నివాస స్థలం, నీవే మాకు ఆశ్రయం.
తన యందు విశ్వాసం ఉంచిన వారితో ప్రభువు మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో భవిష్యత్తుకు సంబంధించి ఓ భరోసా ఇస్తున్నారు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేని గురించి మాట్లాడుతున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోవుదును. శిష్యుడైనటువంటి తోమా ఎంత అమాయకంగా అడుగుతున్నాడు, భౌతికంగా ఆలోచిస్తున్నాడు. ప్రభువా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు వెళ్ళే మార్గం ఎలాగ మీకు తెలుసుకోవాలి? ప్రభు అన్నారు, నేనే మార్గం అని. యేసు అనే ఆ మార్గము ద్వారా యేసును చేరగలుగుతాం. ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి శాశ్వతమైన గృహమును చేరగలుగుతాం. ఇదిగో భక్తుడు యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఇలా రాస్తున్నాడు. అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. అప్పుడు ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము దిగి వచ్చినప్పుడు రాస్తున్నాడు, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపోయినను వేదనైన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుడు నీకు ఇచ్చినటువంటి భూమిపైన ఈ తాత్కాలిక నివాసములో ఉన్నంతకాలం ఆ దినములను చక్కగా వినియోగించుకుంటూ, పౌలు కొరింథీయులతో చెప్పినట్టుగా దేవునికి ఇష్టలుగా జీవిస్తూ క్రీస్తు ద్వారా శాశ్వత నివాసాన్ని మనం సంపాదించాలి. ఉదయమున ఆయన తన కృపతో మిమ్మల్ని తృప్తిపరచును గాక. శ్రమపడిన దినముల కొలది, కీడనుభవించిన ఏండ్ల కొలది మిమ్మల్ని సంతోషపరచును గాక. ఆయన కృప మిమ్మల్ని నిత్యత్వమునకు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.